స్థాయి ఏంది? అనంతపురంలో గోపాల్ అనే వ్యక్తికి సిబిఐ నీ ఆ రోజు పార్టీలోని కమ్యూనిస్ట్ పార్టీలో కిరాయి హత్యలు చేసిన చరిత్ర నీది. నువ్వు హత్యా రాజకీయాల నుంచి కోట్లకి కుటుంబాల నుంచి పక్క పెడితే నీది ఏ స్థాయి? ఆ రోజు నువ్వు కాదా హత్యా రాజకీయాల్లో భాగమైన వ్యక్తి? నువ్వు కాదా? ఇదే పెట్రోల్ పంపులో దొంగతనం కేసులు లేవా నీ పైన? నువ్వు కూడా వచ్చి స్థాయిల గురించి మాట్లాడుతావు. ఇచ్చే బేటా బత్తాలకు తక్కువస్తే చెప్పు, బేటాలు బత్తాలు మేము పంపిస్తాం కానీ ఊకాడ కూర్చోగా. ఉండేటి ఏదన్నా అంటే వాస్తవాలు ప్రజలు మీరేం చేస్తారో చెప్పండి అని మా నాయకుడు అంటున్నారు. మీరేం చేస్తారో చెప్పండి అంటే అది కాదు. ఎప్పుడు మేము చేసినాం కాబట్టి ప్రజల్లోకి వెళ్తున్నాం, ప్రజల దగ్గర చెప్తున్నాం, ప్రతి ఒక్కటి కులంకుశంగా నీట్గా వాళ్ళకు వివరిస్తున్నాం. ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఈరోజు మీరు దిగ్భ్రాంతికి చెందుతున్నది మీ పార్టీ వాళ్ళు. వాళ్ళని మీరు భరోసా చేసుకుని పోండి. మీలో మీరు ఒకరుంటే ఒకరులే. ఈరోజు మా పార్టీలో జరిగే హెచ్చరికలు, మా పార్టీపై వస్తున్న ఆదరణ, రాజారెడ్డిపై వస్తున్న ఆదరణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై వస్తున్న ఆదరణను మీరు జీర్ణించుకోలేక మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. 100 పడకల ఆసుపత్రి అంటే మన డోన్లో 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా కట్టడం మీ కళ్ళకు కనపడట్లేదా? మరి మీరు చెప్తే ఇంత నేను కూడా విన్నదే. ఇది రైల్వే స్టేషన్ రోడ్డు, మీరు అక్కడి నుంచి రైల్వే స్టేషన్ గాంధీ సర్కిల్ నుంచి రైల్వే స్టేషన్ రోడ్డు గతంలో ఎంత చిన్నగా ఉండేది, చీకట్లో ఉండేది. మరి చీకట్లో ఆ రోజు మీ చీఫ్ మినిస్టర్లకు ఆడవాళ్ళు ఏదో చేసినారంటే అది ఎంతవరకు తెలియదు, మరి వినిందే. సో ఈ రోజు మీకు ఆ కష్టం ఉండదు. ఆ రోడ్ 60 ఫీట్ రోడ్ అయ్యింది, అటువైపు ఇటువైపు లైటింగ్ వచ్చింది. మీ చీఫ్ మినిస్టర్కి ఛాన్సెస్ ఉండవు, మీరు తన్ను తినాల్సిన అవసరం కూడా ఉండదు. రోడ్స్ కానీ లైటింగ్స్ కానీ ఈ రోజు ప్రతి పల్లెకు ప్రతి గ్రామానికి ఇంతకుముందు ఎంతసేపట్లో పోయేవాళ్ళు, ఇప్పుడు ఎప్పుడు పోయేవాళ్ళు. ఇంకొక ఆయన అంటాడు లద్దగిరికి రోడ్డు వేయలేదు అని విమర్శించడం కరెక్ట్ కాదంటున్నారు. ఈ రోజు మా రాజారెడ్డి అన్నకు 5 ఏళ్లు అవకాశం వస్తేనే దాంట్లో 2 ఏళ్లు కరోనా పోతే 3 ఏళ్లలోనే ఇంత అభివృద్ధి చేస్తే రాబోయే రోజుల్లో డిజిటల్ గ్రంథాలయాలు, యూనివర్సిటీని కూడా తీసుకొచ్చే ఘనత మా రాజారెడ్డి అన్నకు ఉంది. తెచ్చి చూపిస్తాం ఖచ్చితంగా. రాబోయే రోజుల్లో మీరు లద్దగిరికి రోడ్డు వేసుకోలేదు వాస్తవం. ఎందుకంటే ఆయన సీఎం కొడుకుగా కేంద్ర మంత్రిగా పనిచేసి లద్దగిరికి రోడ్డు వేసుకోలేకపోయినాడు. లోన్కి ఏం చేస్తాడనేది ఇక్కడ నిదర్శనం. లోన్కి మీరు ఏం చేస్తారో చెప్పండి, మీ నాయకుడు ఏం చేస్తారో చెప్పండి. అనవసరమైన విషయాలు మేము ఆల్రెడీ చేసినాం, చేసేది కళ్ళకు కనబడుతుంది. దీన్ని కళ్ళబుల్లి మాటలు చెప్పట్లేదు. మీరు బస్ షెల్టర్లు, ఎక్కడో ఊరు బయట కూరగాయల మార్కెట్లకు వాళ్ళ పేర్లు పెట్టుకొని అక్కడికే మీ అభివృద్ధి ఆగిపోయింది. ప్రజా అవసరార్థం ఈ రోజు అంటున్నారు రేకుల షెడ్డు, ఆ యొక్క బిల్డింగ్స్ ఎక్కడ రాజుల పరిపాలన అనేది చెప్తున్నాం గర్వంగా. ఈరోజు మేము ఏమని ఎక్కడ కూడా గవర్నమెంట్ నుంచి ప్రతిపాదనలు ఇవ్వాలనుకున్నప్పుడు ఒక అప్రూవల్ ఫిక్స్డ్ R&B కానీ రెవెన్యూ కానీ ఒక ఫిక్స్డ్ ప్రొఫార్మా ఉంటుంది. ఆ సైజు ప్రకారమే హాస్పిటల్స్ లో కానీ బిల్డింగ్స్ కానీ కట్టడానికి దానికి ఒక మెజర్ అనేది ఆడుతుంటుంది. మా రాజారెడ్డి అన్న అందరి యొక్క సౌలభ్యం కోసం వినూత్నంగా ప్రజలకు ఉపయోగపడేలాగా 100 బెడ్ రాసినటువంటి చుట్టూ గాలి తగిలే విధంగా ఎక్కడైతే అక్కడికి వచ్చినాడు వాడు హాస్పిటల్కి వచ్చినాడని ఆ యొక్క పేషెంట్ ఫీల్ కాకూడదు. ఎక్కడో మనం మంచి త్వరగా 1 రోజుల్లో పెట్టాడు 3 రోజుల్లో ఇంటికి పోవాలని దాని సపరేట్ ప్లానింగ్స్, అప్రూవల్స్, ఆర్కిటెక్ట్స్ కి పెట్టి ఆమోదపరిచాడు. గర్వంగా చెప్పుకుంటున్నాం మేము ఈరోజు. అవన్నీ